వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. యువత తొందరపాటుతో చెడు మార్గాలను ఎంచుకోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సన్మార్గంలో నడవాలని జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సిహెచ్వి రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని జీజీహెచ్ మెడికల్ కళాశాలలో నిర్వహించిన మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల వల్ల జీవితాలు అంధకారం అవుతున్నాయని, స్నేహితుల మధ్య సంబంధాలు మంచి అలవాట్లకు ఉపయోగపడేలా తప్ప వ్యసనాలకు దారి తీయకూడదన్నారు. ఎన్నో ఆశలతో చదివిస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని విద్యార్థులకు హితవు పలికారు. గంజాయి, గుట్కా, మత్తు పానీయాలు సేవించి పోలీసులకు దొరికితే కెరీర్ నాశనం అవుతుందని, వీటి వల్ల శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని హెచ్చరించారు. భవిష్యత్ వైద్యులుగా సమాజానికి ఈ మహమ్మారి పట్ల అవగాహన కల్పించినప్పుడే మీ వృత్తికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి కిరణ్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఇంటి దగ్గర కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే కానీ, పేపర్లో కానీ, టీవీలో కానీ, మనం డైలీ ఆర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీ స్టేజ్లో యు ఆర్ లిజనింగ్ దట్ చాలా మంది నాశనం చేసుకుంటున్నారు అనేసి. సో ఇప్పుడు మీరు కనుక ఎప్పుడన్నా ఒక క్రూజ్ కానీ, లేకపోతే ఒక పడవ కానీ, ఎప్పుడన్నా బోట్ రైడ్ కానీ వెళ్ళినప్పుడు ఒక పీక్ పాయింట్ ఒకటి వస్తుంది. వాడు డ్రైవర్ చెప్తాడు, సార్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఇది కనుక దాటేసామంటే కనుక మళ్ళీ మనం ఫ్రీగా ఉండొచ్చు అనేసి. సో దిస్ ఈస్ ద పీరియడ్ అండ్ దిస్ ఈస్ ద ఫేస్ వేర్ యువర్ బోట్ రైడ్ ఈస్ వెరీ క్రిటికల్, బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ అట్రాక్షన్ విల్ డామినేట్ యూ. అండర్లైన్ ద పాయింట్, అట్రాక్షన్ విల్ డామినేట్ యూ. టుడే డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మన లైఫ్లో దిస్ ఫేజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ వేర్ యూ కెన్ డ్రీమ్. ద డ్రీమ్స్ మనకి అచీవ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఈ ఏజ్లోనే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్. దట్ ఈస్ సేమ్ నో టు డ్రగ్స్. ఇప్పుడు కొంతమంది మీ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఒక ఆపర్చునిటీ ఇది బాగుంటుంది అని ఆఫర్ చేస్తారు. ద రియల్ హీరో ఈజ్ హూ సేస్ నో టు దట్. వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మీరు నో అన్నప్పుడే మీరు రియల్ హీరో, మీరే ఒక రోల్ మోడల్ టు అదర్ స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే ఈ ఏజ్లో ఈజీగా సార్ చెప్పినట్టు ఈజీగా అట్రాక్ట్ అవుతాం. మనం ఈజీగా అట్రాక్ట్ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు స్పాయిల్ అవర్ లైఫ్. తర్వాత మన పేరెంట్స్ మనల్ని ఎంత నమ్ముకొని, మీరు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు చెప్పండి. గెట్టింగ్ ఏ సీట్ ఇన్ మెడికల్ సీట్ నవ్ డేస్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మీరు 6th నుంచి స్ట్రగుల్ ఏ లాట్ ఫ్రమ్ 6th class for 6 to 7 years, and then you got the seat in MBBS. Once getting a seat in MBBS, then if you spoil your future, what is the use of it? Because your parents has been sacrificed their life to మిమ్మల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు. సో వాళ్ళని మనం ఎప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తుండాలంట. ఎందుకంటే వాళ్ళ సాక్రిఫైస్తోనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. మీకు సీట్ వచ్చింది, మీరు సీట్ చేసిన రేపు డాక్టర్ అయినా ఇదే. అందుకని ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. ఈరోజు సార్ చెప్తారు మీకు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో. ఎందుకంటే ఇద్దరు ఇమిడియట్ పీపుల్ నిజంగా చాలా బిజీగా ఉంటారు సార్ వాళ్ళు. అయినా మన కోసం వచ్చారంటే ఏంటంటే దే వాంట్ టు గెట్ ద బెటర్ సొసైటీని ఇంప్రూవ్ చేయాలి. మనం సొసైటీని ఇంప్రూవ్ చేయాలంటే ఏంటంటే ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేయాలి, మనం ఎక్కడ గ్రాస్ రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎవరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే బేసిస్తో వచ్చారు సార్ వాళ్ళకి. సో వాళ్ళకి చెప్పిన టిప్స్ మీరు తీసుకొని మీరు సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Ramakrishna Raju sir, judge, and Srinivas Rao sir, DSP, Deputy Superintendent Kiran Kumar sir, and Sai Kiran Garu, Associate Professor of Psychiatry, and all my dear students, a very good morning to you all. So today it gives me immense pleasure to participate in this anti-drug abuse awareness program. It's a privilege to address you today on the topic that has become one of the greatest public health challenges of our time, drug abuse. As future doctors, you are not only healthcare providers, but also educators, counselors, role models, and advocates for healthy living. Drug abuse is not merely a legal or social issue. It's primarily a medical condition that affects the brain,
body, families, and society. Addiction is now recognized as a chronic relapsing disease of the brain. It changes the structure and function of the brain's reward pathways, impairing judgment, self-control, decision-making, and emotional regulation. Therefore, individuals suffering from substance use disorders deserve timely medical. You are on. Good morning to all of you. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే హిందూ మైథాలజీలో మాట ఉంది, వైద్యం నారాయణ హరి. అంటే అది మతాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం కాదు చెప్పేది. వైద్యుడిని దేవుడితో సమానంగా మేము కొలుస్తాం. ఎందుకు అలాగా అంటే ప్రాణం పోసేది మీ దగ్గర నుంచే. లాస్ట్లో పోయేటప్పుడు మాకు ఏదైనా డౌట్ వచ్చినా కనీసం పోయాలని చెప్పాల్సి వచ్చినా మీరే కావాలి, అంతే కదా. సో అల్టిమేట్లీ యు ఆర్ ద గాడ్స్. సరే, ఇప్పుడు మరి మీ అందరికీ ఈ పాఠం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ డయాస్ మీద ఉన్న పెద్దలు వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి రీచ్ అయిపోయారు, వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఇప్పుడు తయారు కాబోతున్న దేవతలు దేవుడు కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ స్టేజ్లో సార్ చెప్పినట్టు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ కంటే పక్కదోవ పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పెద్దలు మిమ్మల్ని చాలా కష్టపడి చదివించి అది డొనేషన్ అనుకోండి, ఫీజులు అనుకోండి, చాలా ఖర్చు అవుతుంది. నేనైతే అమౌంట్స్లో చెప్పను, బట్ చాలా ఖర్చు అవుతుంది. మీ మీద ఎంతో ఆశతో, మీ భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడికి వచ్చాక మనకి రకరకాల ఫ్రెండ్స్ తయారవుతారు, రకరకాల మనుషులతో కంపెనీ వస్తుంది. మరి అందరూ మంచివాడేనా? ఖచ్చితంగా అందరూ మంచివాడని చెప్పలేదు. అందులో చాలా కొద్దిమందే మంచివాళ్ళు ఉంటారు. సరే, మరి చెడు వాళ్ళతో ఉంటే నష్టమే వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మనకి చెడు సావాసం వస్తుంది. చెడు సావాసం వచ్చినప్పుడు చెడు అలవాట్లు వచ్చే అవకాశం ఉంది. సరే, ఒకవేళ నేను చెడుకోను చాలా మంచిగా చెప్పుకున్నాను, కానీ అప్పుడు కూడా నాకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎలాగా? నేను చాలా మంచివాడు. ఉదాహరణకి మా సురేష్ గారు ఉన్నారు, ఆయన మంచి డ్రగ్ పెడ్లర్. నాకు ఆ విషయం తెలుసు కొద్దిగా. మా పెద్దలు చెప్పారు, నేను ఎక్కడో చదువుకుని విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ మా అప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు, సురేష్ గారు కొద్దిగా మంచివాడు కాదు, ఆయన డ్రగ్ పెడ్లర్, జాగ్రత్తగా ఉండి ఆయనతో అన్నారు. నాకు ఆయనతో బాగా పరిచయం ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి మంచివాడే తెలుసు నాకు బాగాను, కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యవహారం తెలియదు. ఆయన ఏమో నన్ను ఒకసారి సరదాగా రాజరామకృష్ణ గారు మనం కార్లో వెళ్దాం అన్నారు. ఎక్కడ దాకా? ఏముందంటే అలాగే సరదాగా చీరాలలో ఏదో రిసార్ట్స్ ఉన్నాయట, వెళ్ళొద్దాం అంటారు. సరే, మార్గ మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతారు. ఏది కార్ చెకింగ్ అని ఆపారు. ఆపితే ఏముంది, దాంట్లో వెతికితే ఒక టిఫిన్ బాక్స్ ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఏముంది? టిఫిన్ ఉండాలి, కానీ అందులో గాంజా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను? లోపలి పోమని, అయ్యో నాకు సురేష్ తెలుసు కానీ ఆయన మళ్ళీ ఇలా అనుకోలేదు, నేను చాలా మంచివాడిని, ఇదే మొదలు పెడతాను. నమ్ముతారు ఎవరన్నా? ఎవరు నమ్మరండి. మరి అది ఎప్పుడు ప్రూవ్ అయ్యేది? అల్టిమేట్గా నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ముందరైతే నేను లోపలికి వెళ్ళి ఇంకో సందర్భం, అదే సురేష్ గారు చేతిలో టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్ దాకా వెళ్తున్నాను, రామకృష్ణ కాస్త ఆఫీస్ దాకా దింపేసే అన్నాడు. నేను కారు ఎక్కించుకున్నాను, నా కారు వెళ్తున్నాను. మధ్యలో ఆపారు పోలీసు వాళ్ళు. చెక్ చేస్తే నా దగ్గర అంతా ఏం లేదు, కానీ ఆ టిఫిన్ బాక్స్లో ఏందని చెప్పాడు గాంజా. ఇప్పుడు నా కారుని వదిలేస్తారా? నా కారు కూడా వేసుకోపోతారు, నా బండి కూడా వేసుకుపోతారు, ఏది వదిలిపెట్టలేదు. ఎందుకంటే మన చట్టం అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా డ్రగ్స్ గురించి మాట్లాడాలంటే నేను ఒక 53 పేజీలు ప్రిపేర్ చేసుకొచ్చాను, కానీ అంతా చదివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చదవం చెప్తాను, ఓకే? ఎందుకు మేమే జడ్జెస్ ఎందుకు రావాలి, పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి, ఇవన్నీ చెప్పడానికి మా డాక్టర్ గారు సరిపోతారు కదా, అంతే కదా అనుకునేది. జనరల్గా ఆ నోషన్ ఉంటుంది. ఈ చట్టం తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ బాధ్యత, సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, వీళ్ళేంటంటే మా అందరి మీద కూడా
బాధ్యతలు పెడతారు. చట్టం గురించి వివరించాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత, దాంట్లో ఉండే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చెప్పాలి. రూట్ గోల్స్ కాదు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అందరికీ తెలియజేయాలి. ఇలా కాదు, ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, లిటిగెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, దానికి సంబంధించిన అందరికీ చెప్పాల్సిన బాధ్యత. అంటే నువ్వు పలానా ఇది నువ్వు చేస్తే తప్పు, చేస్తే నీకు శిక్ష పడుతుంది అని చెప్పాలి. చెప్పకపోయినా కూడా చేస్తేనే తప్పు, శిక్ష పడుతుంది ఖచ్చితంగా. బట్ చెప్పాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద పెట్టారు కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా ఈరోజు మేము ఉన్నాను. మనకి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చిన పేపర్ ప్రకారం మనకి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి డ్రగ్స్ అండ్ సైకోట్రాప్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అంటే అక్కడికి ఏమర్థమైంది, ఈ చట్టాన్ని 1985లో ఏం చేశారు, తయారు చేశారా, పాస్ చేశారా, ఏం చేశారు? ఆ రోజు ఆ చట్టాన్ని పాస్ చేశారు, దాన్ని ఆమోదించారు. మరి అంతకు ముందరంతా చట్టం ఉందా లేదా, ఏం చేశారు, దాని హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతకు ముందర గాంజా ఉందా లేదా? 85 ముందర గాంజా ఉందా? డ్రగ్స్ ఉన్నాయా? 85 ముందర కూడా గాంజా ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. సరే, నేను రాసిన బుక్ని అంటే చిన్న స్పీచ్ రాసుకొచ్చాను, 53 పేజీలది. ఇది మన ఇస్తాను, నేను సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాను. తర్వాత దాంట్లో క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి మన దేశాన్ని మనం ఎప్పటి నుంచి పరిపాలించుకుంటున్నాం? ఎప్పుడండి? 1947 ఆగస్ట్ 15 కదా. మరి జనవరి 26, 1950కి సంబంధించిన విశిష్టత ఏంటి? వెరీ గుడ్, కాన్స్టిట్యూషన్ ఆమోదించుకున్నాము. మరి అంతకు ముందర చట్టాలు ఉన్నాయి కదా, ఎవరిచ్చిన చట్టాలు అవి? వాటన్నిటినీ మనం కలోనియల్ లాస్ అంటాం. ఎందుకంటే వలసవాదులందరూ మనం పరిపాలించారు 200 సంవత్సరాల పాటు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేశారు. మరి 1947 నుంచి 1957 మనం రాజ్యాంగం తీసుకునే వరకు కూడా ఏం చేసాము, అప్పుడు కూడా అవే పాటించాము. మన రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత మన రాజ్యాంగానికి లోబడి మన ఆచారాలకి, వ్యవహారాలకి వీటికి సరిపడగా మనం చట్టాలు మార్చుకుంటూ వచ్చాము. కొన్ని చట్టాలు ఇప్పుడు రీసెంట్గా అనవసరంగా తీసేశారు, కొన్ని మార్చుకుంటూ, పేర్లు మార్చుకుంటూ, ఎందుకంటే వాళ్ళ యొక్క డామినెన్స్ పోవడం కోసం వచ్చాము, అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే డ్రగ్స్ మీరు ఇస్తే నాకు మెడిసిన్, నా అంతా నేను వాడితే డ్రగ్, నన్ను వారు పట్టుకుంటే, డిఎస్పీ గారు పట్టుకుంటే క్రైమ్. అయిపోయిందా ఇంకా పాట? వెళ్ళిపోవచ్చా? సో ఇప్పుడు నన్ను క్రిమినల్గా చెప్పమంటారా, యూసేజ్ చేసే డ్రగ్ యూజ్ చేసేవాడిగా చెప్పమంటారా, ఎలా చెప్పమంటారు పాట? ఓకే, సరే. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా దాని యొక్క ఏం చెప్పాలో అది చెప్తాను. ఫస్ట్, నార్కోటిక్ డ్రగ్ అంటే ఏంటి అంటే మీకు పాటలు ఇక్కడ చెప్పాల్సిందిగా చెప్తున్నాను. నార్కోటిక్ డ్రగ్ ఈజ్ ఎ పొటెంట్ అండ్ స్లీప్ ఇండ్యూసింగ్ డ్రగ్ దట్ రిలీవ్స్ సివియర్ పెయిన్ బట్ డల్స్ ద సెన్సెస్ అండ్ హ్యాస్ స్ట్రాంగ్ అడిక్టివ్ ప్రాపర్టీస్. అంటే మనకి పెయిన్ రిలీవ్ చేస్తుంది, కానీ సెన్సెస్ కూడా తగ్గిపోతుంది. సో అది మనకి పాయిజన్తో సమానం. అది narcotic is most commonly associated with opioids like morphine, heroin. In medicine, narcotics are prescribed to manage moderate severe pain. They work by binding to receptors in the central nervous system to block pain signals. The effects of narcotic drugs are sedation and euphoria. Because of their euphoric properties, they carry high risk of physiological dependence and tolerance. Mari Section 2 of NDPS Act and small చెప్తున్నాను అబ్రివేషన్తో. దానికి ఏం చెప్తుంటే ఎసెన్షియల్ నార్కోటిక్ డ్రగ్ అంట. నార్కోటిక్ డ్రగ్ మళ్ళీ ఎసెన్షియల్ నార్కోటిక్ డ్రగ్. అదేంటి ఎసెన్షియల్? ఇక్కడ చెప్తారు. మీన్స్ ఏ నార్కోటిక్ డ్రగ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ మెడికల్ అండ్ సైంటిఫిక్ యూస్.
ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. నార్కోటిక్ డ్రగ్ అంటేనేమో విచ్ ఈస్ బ్యాన్ అండ్ ప్రొహిబిటెడ్, బట్ దేర్ ఈస్ ఎసెన్షియల్ నార్కోటిక్ డ్రగ్ ఈజ్ a drug which is used in medical and scientific use. ఓకే, నెక్స్ట్ నార్కోటిక్ డ్రగ్ అనే దాన్ని కూడా డీటెయిల్గా డెఫినేషన్ ఇచ్చారు NDPS యాక్ట్. ఇట్ రిఫర్స్ స్పెసిఫికలీ టు కోకా లీఫ్, cannabis, opium, poppy straw included in the list of psychotropic substances specified in the schedule. Enactment ఇచ్చిన తర్వాత లాస్ట్లో షెడ్యూల్ కూడా ఇచ్చారు. షెడ్యూల్లో ఏమేమి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ కింద వస్తాయి అనేది కూడా డీటెయిల్స్గా ఇచ్చారు. దాంట్లో 162 ఉన్నాయి డ్రగ్స్ అలాంటి. అది కాక వేరే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, ఏమేమి బ్యాన్ చేశారో దాంట్లో కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను అనమాట. ఓకే, ఈ సబ్స్టాన్సెస్ ఇవి ఎలా వచ్చేస్తాయి? By affecting neurotransmitters, which are the body chemical messengers that transmit information between neurons, they can mimic, block, or change how these chemicals are stored and released, thus correcting imbalances or altering normal mental status. The psychotropic substances can be mainly categorized into antidepressants, anti-anxiety medications, antipsychotics, stimulants, mood stabilizers, hallucinations, antidepressants. ఓకే, తర్వాత వీటిలో మెడికల్ అండ్ రిక్రియేషనల్ యూస్ ఉంటుంది. దీస్ సబ్స్టాన్సెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్, బట్ దే క్యారీ పొటెన్షియల్ రిస్క్స్. While healthcare professionals carefully prescribe psychotropic medications to treat neuropsychiatric disorders, and some individuals use them are entirely illegal substances recreationally, but due to their ability to alter consciousness or produce euphoria. సో ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా మీరు ఇస్తే మెడిసిన్ మేము వాడుకుంటే అది. నెక్స్ట్ ఇప్పుడు NDPS యాక్ట్ 1985లో పోర్చుగల్ కానీ వీళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా వాటి రెవెన్యూ కలెక్షన్ కింద మెయిన్గా మన దగ్గర పంట బాగానే ఉంటుంది, వాటిని మనకు అలవాటు చేయడం, మన దగ్గర మనమే కొనుక్కోవాలి, మనమే అమ్ముకోవాలి, అది పరిస్థితి. ఆ విధంగా రెవెన్యూ కలెక్షన్కి వాడేవాళ్ళు. మరి రెవెన్యూ కలెక్షన్కి వాడినప్పుడు వాళ్ళు కూడా చట్టాలు చేశారంటే చేశారు, 3 చట్టాలు చేశారు. ఏమేంటవి? ఓపిఎం యాక్ట్ 1857, ఓపిఎం యాక్ట్ 1878, అండ్ లాస్ట్లీ ద డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930. అదేంటి సార్, మరి వాళ్ళే మనకు అన్నీ అలవాటు చేస్తున్నారు, వాళ్ళే మంచి అంత పండించి మళ్ళీ మనకు అమ్ముతున్నారు, మరి అలాంటప్పుడు వాళ్ళు చట్టాలు ఎందుకు చేశారని ఒక డౌట్ రావాలి. వస్తుందా ఎవరికైనా? రావాలి. మరి నేనే మీ అందరికీ అలవాటు చేశాను, నేనే మీ అందరి చేత వ్యవసాయం చేస్తున్నాను, నేనే మీ చేత పంట పండించి నేనే కొని నేనే అమ్ముతున్నాను, నేను మీకే అమ్మచ్చు, బయట వాళ్ళకి కూడా అమ్మచ్చు. కానీ మరి నేను ఎందుకు చట్టం చేశాను? నా మోనోపలి. మీ అందరూ మీరు తయారు చేసేసుకుని, మీ అందరూ మీరు అమ్మేసుకుని, మీ అందరూ మీరు బాగుపడితే నేనేం చేయాలి ఇక్కడ? సో నా మోనోపలి పోకూడదు కదా. సో మన మీద ఆ వలసవాద రాజ్యాన్ని వాడు చేసిన పని అది. మన సొమ్ముతో, మన కష్టంతో, అది తప్పుదైనా సరే దాన్ని తయారు చేయించి మళ్ళీ మనకు అలవాటు చేసి దాని నుంచి మనం పక్కకి పోలేకుండా బానిసలుగా తయారు చేసి మళ్ళీ వేరే వాళ్ళకి వేరే కంట్రీస్కి అమ్మి ఆ విధంగా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. సో అలాంటిది మనం మిస్యూజ్ చేయకుండా, అంటే తప్పుని మళ్ళీ మిస్యూజ్ చేయకుండా వాళ్ళు ఈ చట్టాలు తయారు చేసి మనకి ఇచ్చారు. అంతకు ముందర ఈ pre-1985 లాస్, ఈ 3 చెప్పాను కదా, ఈ వీటికి అండర్ దీస్ pre-1985 లాస్ టు అప్రోచ్ టు సబ్స్టాన్సెస్ లైక్ cannabis, అంటే ఇంక్లూడింగ్ భంగ్ అని ఎవరన్నా విన్నారా? ఎస్, భంగ్ మీలో చాలామంది వినరు. ఇప్పుడు లేటెస్ట్గా చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి భంగ్ వినరు. గాంజా అందరికీ తెలిసిందే, చరస్ మన సినిమాలో చూపిస్తున్నాం. ముందరే మనకి ఇక్కడ ఇండియన్ ఆరిజిన్లో ఆయుర్వేద అనేది ఎప్పటి నుంచో ఉంది, మహర్షులు మనకి ఇచ్చింది. ఎవరు మన టెక్స్ట్ రాసుకోవడంలో చరకుడు ముఖ్యంగా. ఈజ్ కాల్డ్ యాజ్ ద ఏన్షియంట్ ఇండియన్ ఫిజిషియన్ చరక ఇన్ హిజ్ చరక సంహిత. అలాగే రీసెంట్లీ వి రెస్పెక్టెడ్ అని చెప్పాల్సి వస్తుంది. ఆయన సారీ, సుశ్రుతుడు విన్నారా ఆయన గురించి? మీ టీచర్స్ అందరికీ ఖచ్చితంగా తెలుసు. ఆయన ఇక్కడ రీసెంట్గా గౌరవించారు. ఎక్కడ? ఆయన బ్రాంజ్ స్టాచ్యూ పెట్టి గౌరవించారు ఆయన. అంటే మనకి చాలా తక్కువ మందికి తెలుసు, బట్ ఫారినర్స్ దే ఆర్ టేకింగ్ అవర్ నాలెడ్జ్ టు దెమ్. సుశ్రుత
సుశ్రుత సంహిత అని చెప్పి రాశారు. ఆయన మనకి 300 ఆపరేషన్ ప్రొసీజర్స్ ఇచ్చారు, 120 ఆపరేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఓకే, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు అది. అప్పట్లో కెనాబిస్ అనేదాన్ని విజయ అని కూడా అనేవారు. విజయ అంటే మనం పిలుచుకునే పేరు కాదు, దట్ ఈస్ ఎ సాంస్క్రిట్ వర్డ్. విజయ, it is historical Sanskrit term traditionally associated with cannabis leaf preparations used in various cultural and Ayurvedic traditions. One is a traditional preparation made primarily from cannabis leaves and has long been associated with Indian festivals such as Holi and Mahashivratri. These substances were prescribed in controlled quantities, specifically underline this word, has controlled quantities for ailments such as pain, insomnia, digestive system issues and anxiety. At the same time, Ayurvedic philosophy warned against its excess usage or misuse as a disturbance of bodily and mental equilibrium rather than a moral or legal offense. అప్పట్లో ఉంటుంది కదా, రాకూడదు మనిషి ఉంటాడు, ఇదేదో నర్సరీ పెంచినట్టు కాదు అది. ఓకే, మనకు తెలవకుండా వచ్చినా మనమే బాధ్యులము. ఇదే సినిమాలో ప్రమాణం గారు అంటారు ఏంటి, ఫోన్ తిరిగి చేస్తేనేమో ఆర్టిస్ట్ అని చెప్పేసి అని, లేకపోతే ఆర్టిస్ట్ని పట్టుకుంటారా అని చెప్పేసి అంటారు చూసారా, అట్లా కాదన్నమాట. మనం దానికి మనమే రెస్పాన్సిబుల్. సరే, ఇండియన్ కుకింగ్లో ఓపియం పాపీ అంటే కసేసారు ఈజ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ డ్రైడ్ వైట్ సీడ్స్, యూనివర్సల్లీ నోన్ యాజ్ ఖస్ఖస్ అంటే గసగసా. వైల్ ద ప్లాంట్స్ పాట్స్ produce raw opium latex for medical use under strict government licenses. The tiny kidney-shaped seeds have ఇక్కడ లాస్ పాటించాల్సింది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లాస్ ఎవరైతే పాటిస్తామో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాటించాలి. అలాగే టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇండియన్ సిటిజన్ అయ్యింది అవుట్ సైడ్ ఇండియా ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఇండియన్ సిటిజన్ అయితే చాలా ఎక్కడున్నా వర్తిస్తుంది, ఏ ఖండంలో ఉన్నా కూడా వర్తిస్తుంది. అంటే మనవాడు ఏంటి, ఎక్కడ తప్పు చేసినా మనం కంట్రోల్లో తీసుకుంటాం. టు ఆల్ పర్సన్స్ ఆన్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఈ మాట ఎందుకు రాశారండి? నేనేదో భూమికి 10,000 అడుగులెత్తులో విమానంలో ఎగురుతూ నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి అంటే కుదరదాను. నువ్వు ఇండియన్ సిటిజన్ అయితే నువ్వు ఆకాశంలో ఉన్నా సరే తప్పు చేస్తే ఇవాళ లైబుల్ ఫర్ పనిష్మెంట్. అలాగే నేను ఎక్కడ ఇంటర్నేషనల్ సీస్లో ఉన్నాను, అసలు మన వాటర్స్లో నేను మన లిమిటెడ్ సీస్ తెలుసు కదా మన వాటర్స్, అంటే ఆ లిమిట్లో వెళ్ళాను, నేను అక్కడెక్కడో ఉన్నాను. ఇండియన్ సిటిజన్ అయితే చాలు, ఎక్కడ తప్పు చేసినా సరే యు ఆర్ అండర్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్, యాజ్ ఆల్రెడీ సెట్ సెక్షన్ 2 డీల్స్ విత్ డెఫినేషన్స్ ఫర్ డెఫినేషన్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ డెఫినేషన్స్ ఇచ్చారు, అది మేము వాడుకుంటాం అక్కడ. అలాగే సెక్షన్ 3 ఇట్ గివ్స్ పవర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ టు టు amend the list of psychotropic substances. It can add or delete. Okay. Next, sections 4 to 7 అనేది పవర్స్ మన పోలీస్ వాళ్ళకి, గవర్నమెంట్స్కి, ఆఫీసర్స్కి పవర్స్ ఇస్తుంది. వాళ్ళు ఏమేమి చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు అనేదానికి కంప్లీట్ పవర్స్ సెక్షన్ 4 to 7 డీల్ చేస్తుంది. అలాగే సెక్షన్ 7A అండ్ 7B ఉన్నాయి. నేషనల్ ఫండ్ ఎట్లా క్రియేట్ చేయడం అనే దాని గురించి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద క్రియేట్ చేసిన ఒక రెస్పాన్సిబిలిటీ. Chapter 3 deals with the prohibition, control and regulations. It contains sections 8 to 14. ఈ కార్యక్రమానికి మన జిల్లా ఎస్పీ గారు రావాల్సి ఉంది, కానీ సార్కు కొంచెం అదర్వైజ్ ఎంగేజ్మెంట్ ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. నేను కూడాను ఖచ్చితంగా వెళ్ళి చూడాలా అని చెప్పేసి ఉద్దేశం చొప్పున రావడం జరిగింది. కారణం ఏంటి అని అంటే, మేము ప్రతి వారం ఊరు తిరిగి ఒక 4 ఆస్పెక్ట్స్ మీద అవేర్నెస్ కల్పిస్తూ రావడం జరుగుతుంది. ఆ 4 వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఈ యాంటీ డ్రగ్స్. ఈ కార్యక్రమం మీద మనకు ఆల్మోస్ట్ మన జ్యుడిషియల్ ఆఫీసర్ అయినప్పటికీ కూడాను డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారు ఒక డాక్టర్గా కూడాను మీకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి చాలా ఎక్కువగా చెప్పారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్ట్. మీకు ఇదే యాక్ట్ సార్ అని చెప్పేసి అనిపించవచ్చు. మీకు కొన్ని చట్టాల పట్ల లిమిటెడ్ నాలెడ్జ్
ఉండాల్సి ఉంటుంది. అది మీకు ఎలాగో అంటే నేను చెప్తాను. మీ అందరికీ వినే ఉంటారు. ఐపీసీ విన్నారు కదా, ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్. అంటే పేరులోనే దాని అర్థం కూడా వస్తుంది. పీనల్ అంటే పనిష్మెంట్ అని చెప్పేసి, ఇండియన్ పీనల్ కోడ్. సిఆర్పిసి విన్నారా, ఏంటంటే మాట్లాడండి మాట్లాడండి. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకోటి గుర్తొస్తాను. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మాకు సోషల్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, హరినారాయణ గారు అని చెప్పేసి. అది ఇట్లాగనే ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు అనుకోండి, ఏమనేవాళ్ళంటే అరే ఎలా ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పేసి అనేవాళ్ళు. అట్లాగని చెప్పేసి రెండోసారి మళ్ళీ ఏదైనా ప్రశ్న వేసినప్పుడు అందరూ తెలిసి ఒకటి తెలియక ఒకటి చెబుతా ఉంటే అరే ఎదవలారా తెలియని వాళ్ళు నోరు కూర్చోండి. మరి ఆ కేటగిరీలో పడతారు, ఈ కేటగిరీలో పడతారు నాకు అర్థం కాదు. అందుకని ఇన్వాల్వ్మెంట్ అవసరం. అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అది సిఆర్పిసి విన్నారా, అంటే పెద్దగా వినిపిస్తుంది వాయిస్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే దాని పేరులోనే ఉంది ప్రొసీజర్ అని చెప్పేసి. లాస్ట్ ఇంకొకటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడు మనకు మేజర్ చట్టాలు, మేజర్ యాక్ట్స్ అంటారు. ఏంటి మేజర్ యాక్ట్స్? ఐపీసీ అంటేనేమో ఏ పని చేస్తే నేరం, దానికి ఏమి శిక్ష అన్నది చెబుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి మేము పాటించాల్సినటువంటి విషయాలు, ప్రొసీజర్, అట్లానే కోర్టు వారు పాటించాల్సినటువంటి ప్రొసీజర్, ట్రయల్ టైంలో కానీ అరెస్ట్ టైంలో కానీ ఇవన్నిటిని చెప్పేటటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మూడవది ఎవిడెన్స్ యాక్ట్. అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఏది సాక్ష్యం చెల్లుంది, ఏది చెల్లదు, ఎవరు సాక్ష్యం చెప్తే చెల్లుంది, ఏది చెల్లదు, ఏ ఆబ్జెక్ట్ అయితే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పేటటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాకపోతే మనం ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్కు మన 1/7/24 నుంచి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి. ఐడియా ఉందా? కొత్త చట్టాలు ఇవే. కొన్ని అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా బిఎన్ఎస్ఎస్, బిఎస్సి ఈ 3 కొత్త పేర్లతోటి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కలిపి నేను మేజర్ యాక్ట్స్ అని చెప్పాను. మేజర్ యాక్ట్స్ అంటున్నారు సార్, మైనర్ యాక్ట్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి అడగవచ్చు మీరు. ఉన్నాయా మైనర్ యాక్ట్స్? కాదు అది మా కొలీగ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అతను కూడా డిఎస్పీనే. మైనర్స్ కి ఇన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి తెలియదు. మైనర్స్ కి కూడా చాలా రైట్స్ ఉంటాయి. ఇన్ని రైట్స్ ఉన్నాయి అన్న సంగతి మనకు తెలియదు సార్. మనం మేజర్ అయిన తర్వాత తెలిసింది, పొరపాటు అయిపోయింది. మైనర్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. మైనర్ యాక్ట్స్ అంటే మైనర్ యాక్ట్స్ కూడా మళ్ళీ బ్రాడ్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్. అర్థమైందా? అంటే పార్లమెంట్లో చేస్తే సెంట్రల్ యాక్ట్, మనం అసెంబ్లీలో చేస్తే స్టేట్ యాక్ట్. ఈ 2 కేటగిరీలుగా ఉపయోగించవచ్చు. దీనికి ఉదాహరణలు చెప్పాలి అని అంటే మోటార్ వెహికల్ యాక్ట్ విన్నారా, ఇది సెంట్రల్ యాక్ట్. ఆర్మ్స్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్. స్టేట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఏపీ గేమింగ్ యాక్ట్ విన్నారా పేరు? మీరు వెళ్ళలేదు. మీ ఊళ్ళో అంటే చంద్రబాబు పారాయణం పేకాట పెట్టినప్పుడు వచ్చి పోలీసులు పట్టుకుంటారు, గుర్తు చూశారు ఎప్పుడన్నా? చూసారా? చూడలేదు. చూశారు కదా. అది దేని కింద వస్తుంది అంటే ఏపీ గేమింగ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఇట్లా మేజర్ యాక్ట్స్, మైనర్ యాక్ట్స్. మైనర్ యాక్ట్స్ లో మళ్ళీ సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్స్. ఇప్పుడు ఎన్డీపీఎస్ చెప్పారు, ఇది సెంట్రల్ యాక్ట్. నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. అర్థమైందా? దీన్ని చాలా విస్తృతంగా చెప్పారు సార్. అది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా మొత్తం ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే రీసెంట్గా మనకు డ్రగ్ కన్సంప్షన్ స్టూడెంట్స్లో కానీ మైగ్రెంట్ వర్కర్స్లో కానీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ ది లైఫ్ అన్ని వర్గాల వాళ్ళలో కూడాను ఈ కన్సంప్షన్ ఎక్కువగా జరగడం జరిగింది. మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేసి స్టూడెంట్స్. కారణం ఏమిటి అని అంటే మీకు కన్సంప్షన్ అలవాటు చేయొచ్చు. మిమ్మల్ని పెద్దలుగా ఇందాక సార్ చెప్పారు, కారులో ఎక్కిపోతా ఉంటే నన్ను కూడా పట్టుకుంటారు కదా అని చెప్పేసి ఆ విధంగా జరుగుతుంది. మీకు అలవాటు చేయవచ్చు. లేదు అని అంటే మీ యొక్క
ఫైనాన్షియల్ డిఫికల్టీని బేస్ చేసుకోను, లేదు మీ యొక్క ఏజ్ని బేస్ చేసుకోను మిమ్మల్ని ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం కూడా ఉపయోగించుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం లేదంటే పెడ్లింగ్ మీన్స్ నథింగ్ బట్ అమ్మకం, స్మాల్ పాకెట్స్లో అమ్మటం. ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ మనకు యాక్చువల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్ లేదు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా లేదు, మొత్తం మన్యం జిల్లాలో కూడా లేదు, ఎక్కడా లేదు. కానీ మనకు వస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ ఒడిశా. ఇట్ ఈస్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. మెజారిటీ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందల్లా ఒడిశా స్టేట్, ఎయిదర్ బస్ ఆర్ ట్రైన్ ఆర్ బై పర్సన్. మొత్తం మీద ఎట్లా జరిగినా కూడా అక్కడి నుంచి జరుగుతూ ఉంది. కనుక ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, మీకు తెలియకుండానే ఇందాక సార్ చెప్పినట్టు, జడ్జి గారు చెప్పినప్పుడు సందర్భంలో మీకు తెలియకుండానే ఒకసారి వాడి చూద్దాం అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి వాడితే, ఈరోజు 1 గ్రాము వాడితే రేపు 2 గ్రాములు వాడదాం అనిపిస్తుంది, రేపు 2 గ్రాములు వాడితే ఆ తర్వాత 5 గ్రాములు వాడాల్సి వస్తుంది. టోటల్గా బాడీ కొలాప్స్ అవుతుంది. అట్లాగనే మీకు ఏదన్నా డబ్బు అవసరం నిమిత్తం మీకు డబ్బు అవసరం, ఇప్పుడు ఒక జనరల్ ప్రిన్సిపల్లో ఉంటుంది, ఎవ్రీ మెటల్ మెల్ట్స్ ఎట్ సమ్ టెంపరేచర్. అర్థమైందా? నేను మీకు ఈరోజు 1000 రూపాయలు ఇస్తాను అని అంటే మీరు రిజెక్ట్ చేస్తే, నేను 25,000 ఇస్తానని అంటే అప్పటికి ఆటోమేటిక్గా ఈల్డ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ ఏసీ అలాంటిది, దాన్ని మిమ్మల్ని ఉపయోగించుకొని ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించుకోవచ్చు. లేదు అని అంటే మీకు ఇది కనుక అన్ని అందరికీ సేల్ చేసి ఇచ్చేటట్లయితే మీకు దీంట్లో పర్సెంటేజ్ ఇస్తానని చెప్పేసి అనవచ్చు. ఇలాంటి ప్రలోభాలు ఎన్నో ఉంటాయి. కానీ అన్నిటికీ మీరు దానికి కనుక ఈల్డ్ అయ్యారు అని అంటే వన్స్ మీ కెరీర్ మొత్తం కూడాను కోల్పోవాల్సి వస్తుంది. ఇది కనుక ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఇందాక చెప్పాను, నాట్ ఓన్లీ డ్రగ్స్, దీంట్లో ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. అది ఈగలు చూశారు కదా మీరు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పేరు విన్నారా? విన్నారు. R&B పేరు విన్నారా? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ విన్నారా? విన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు విన్నారా? విన్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పేరు విన్నారా? విన్నారు. ఈగలు విన్నారా? ఈగలు అంటే గద్దా సార్ అని చెప్పేసి మీరు అడగదు. ఈగలు అంటే ఇట్ ఈస్ అబ్రివియేటెడ్ ఫామ్, EAGLE అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ మనకి ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ గంజా అదర్ డ్రగ్స్ వీటన్నింటినీ ప్రివెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పునే దీనికోసం ఒక డిపార్ట్మెంట్ను, ఒక వ్యవస్థనే ఎస్టాబ్లిష్ చేసింది. అంటే గవర్నమెంట్ హౌ సీరియస్ అబౌట్ దిస్ అన్నది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక దాంట్లో కనుక ఎదుర్కొన్నారు అంటే వీ కెనాట్ హెల్ప్ మిమ్మల్ని. వీ కెనాట్ హెల్ప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ దీంట్లో ఎదుర్కొన్నారు అని అంటే ఇందాక పనిష్మెంట్స్ చెప్పలేదు అనుకుంటా సార్ కూడా. కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, పెడ్లింగ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. సీరియస్గా ఉంటుంది. lakhs of rupees అమౌంట్ ఫైన్ ఉంటుంది. 20 years వరకు కూడాను ఇంప్రిజన్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కనుక దాని జాలికి పోవద్దు అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడాను మాకు చాలా కొన్ని లిటిల్ బిట్ కంప్లైంట్స్ వచ్చినాయి. ఏది మెడికల్ స్టూడెంట్స్ కూడాను కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎట్ ఎనీ టైం ప్రిన్సిపాల్ మేడం ఒప్పుకోకపోయినా కూడాను ఏదో ఒక టైంలో మీ హాస్టల్స్ అన్నింటినీ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ చేయడానికి మాకు ముందుగా ఎవరి దగ్గర కూడా పర్మిషన్ ఏమి అవసరం ఉండదు. ఒకసారి దాంట్లో సెర్చ్ టైంలో కనుక దొరికారు అని అంటే మీరు మళ్ళీ మీ కెరీర్ మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు ఇక్కడకు పంపించారు కనుక వాళ్ళ కళల్లో నిజం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో డ్రగ్ ఆస్పెక్ట్లో ఇది కాకుండా ఇంకొక 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీ అందరికీ కూడా అన్ని వాళ్ళకి వెళ్ళి కూడా చెప్తున్నటువంటి ఈరోజు అదే విషయాలు మీ అందరికీ కూడాను షేర్ చేసుకున్నటువంటి ఉద్దేశం చొప్పున చెప్తున్నాను. ఒకటి ఏమిటంటే రోడ్ సేఫ్టీ, రెండోది వచ్చేసి సైబర్ క్రైమ్, మూడోది వచ్చేసి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. రోడ్ సేఫ్టీ దాని మీద మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి వాహనాల్లో ఏం ఉపయోగిస్తాం? మనందరం కూడా జనరల్గా మోటార్ సైకిల్స్.
మోటార్ సైకిల్స్ ఉపయోగిస్తారు. ఒకవేళ మీకు దేవుడు కానీ లేదంటే దేవుడు కానీ ఎదురుగా నిలబడి మీ తల ఇస్తావా, నీ సెల్ ఫోన్ ఇస్తావా అంటే ఏది ఇచ్చేస్తాం? సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఏం పెట్టారు? కింద పెడితే పగిలిపోకుండా ఏం పెట్టారు? స్క్రీన్ గార్డ్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. దేనికోసం? కింద పెడితే పగలకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశం చొప్పున. కానీ మోటార్ సైకిల్ నడుపుతూ హెల్మెట్ పెడుతున్నారా? హెల్మెట్ అంటే ఫోన్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మన కంటికి ఇవ్వటం లేదని చెప్పేసి అర్థమవుతుంది. మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు పొరపాటున కాలుకో చేతికో దెబ్బ తగిలితే 1 రోజు 2 రోజులో లేదంటే 4 రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. హెడ్కి తగిలితే లైఫ్ కోల్పోయేటటువంటి పరిస్థితి అవుతుంది. నెంబర్ ఆఫ్ డెత్స్ మనకు అక్కడ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, 4-వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. ఎందుకు చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోమని? ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు 2 రకాల దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఉంది. ఒకటి ప్రైమరీ ఇంపాక్ట్స్, 2 సెకండరీ ఇంపాక్ట్. ప్రైమరీ ఇంపాక్ట్ అంటే ఎదురుగా వచ్చినటువంటి వాహనం మనకు నేరుగా డాష్ ఇవ్వడం. రెండోది వచ్చేసి సెకండరీ ఇంపాక్ట్స్. సపోజ్ మనం 4-వీలర్లో వెళ్తున్నాం, కారుకు డాష్ ఇచ్చింది, మనకు నేరుగా హిట్ అవ్వాలి. కానీ మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటేనో ఒకటే చోట స్టేషనరీగా స్టిఫ్గా ఉండగలుగుతాం. సీట్ బెల్ట్ లేకపోతే ముందుకి వెనక్కి జోల్టింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు కూడా ఇంజరీస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమనేది అంతేగాని కంపెనీ వాడు, పోలీసు వాళ్ళు చెప్పేది సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం ఊరికే అంటే పని లేక కాదు. అందుకని మీరు ఎంతో అర్థం చేసుకోండి. మనం ఇంపార్టెన్స్ ఫోన్కి ఇవ్వాల్సిన దానికన్నా దేనికి ఇవ్వాలమ్మాయి? గసికి ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డాడీనో మీ మమ్మీనో బండి వేసుకునేమ్మా ఎక్కువ మార్కెట్ దాకా పోయిద్దామని అంటే ఏం చెప్పాలి? మీరు హెల్మెట్ పెట్టుకుంటేనే బండి ఎక్కుతామని చెప్పాలి. అర్థమైందా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఎక్కించుకునేటప్పుడైనా, మీ ఫ్రెండ్ మీద బండి ఎక్కేటప్పుడైనా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి ఎక్కుతాను. హెల్మెట్ పెట్టకపోతే నేను బండి ఎక్కడి నుంచి చక్కగా ఆటో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇంకొకటి సైబర్ క్రైమ్. మీ అందరూ ఈ పేరు విన్నారు కదా, సైబర్ క్రైమ్ పేరు విన్నారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అందరికీ ఫోన్పే, గూగుల్ పేలు ఉన్నాయి కదా, అందరికీ ఇన్స్టాలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు అకౌంట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. గతంలో మనకి ఎలా జరిగేది అని అంటే సైబర్ క్రైము ఇనిషియల్ స్టేజ్లో మనకు ఫోన్ వచ్చేది. కానీ పలానా మేము ఎస్బీఐ నుంచి అండి, లేదంటే ఐసిఐసిఐ నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మాట్లాడుతున్నాం, మీకు అకౌంట్ ఉంది, దాంట్లో మీ అకౌంట్ మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు కనుక అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం, ఇది కావాలి అని అంటే మేము మీకు ఓటీపీ పంపిస్తాము, ఆ ఓటీపీ చెప్తే అప్డేట్ చేస్తామని చెప్పేసి వచ్చేది ఇనిషియల్ స్టేజ్లో. మనం పొరపాటున కనుక ఓటీపీ చెప్తే, 1 టైం పాస్వర్డ్ చెప్తే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 5,000 10,000 ఇంటికాడ మీ అమ్మ నాన్న పంపించినటువంటివి ఉంటే అవి కంప్లీట్గా డిడక్ట్ అయిపోయాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి అని అంటే మీకు కావచ్చు, లేదంటే మీ పెద్దవాళ్ళకి కావచ్చు, మొబైల్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటే మీ పేరు కృష్ణారావు అండి, మీ ఆధార్ నెంబర్ సోనా, ఎస్ నా ఆధార్ నెంబర్ కరెక్టేనండి. కాబట్టి మీ ఆధార్ నెంబర్ ఉపయోగించేసి ఒక అతను మొబైల్ ఫోన్ తీసుకున్నాడు, దానితో డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడు, అతను అరెస్ట్ చేశాము కనుక అతనికి మీకు ఏమిటి సంబంధం, మీరు కూడా ఈ కేసులో ఉన్నారు, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నాం, లేదంటే ఫలానా కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి భయపెట్టేటటువంటి అవకాశం ఉంది. మనం నమ్మకపోతే వీడియో కాల్ కూడా చేస్తారు. వీడియో కాల్ చేసినప్పుడు కూడాను, వీడియో కాల్ చేస్తే మామూలు జనరల్గా ఉండదు, మామూలు సినిమాల్లో రాజమౌళి సెట్టింగ్ లాగా వెనకాల సిబిఐ ఆఫీసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషను, అక్కడికి కోర్టు సెట్టింగ్ కూడా వేస్తున్నారు అనమాట. వారెంట్ ఇచ్చినట్టు, వెంటనే పోయి పట్టుకురావాలన్నట్టు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనకు? భయం వేస్తుంది. భయం వేసి మేము అకౌంట్ మీది ఇదంతా నలిఫై చేసుకోవాలి అని అంటే మీరు మేము చెప్పినటువంటి అకౌంట్లో అమౌంట్ వేస్తే మీ కేసు మాఫీ అవుతుంది అని చెప్పేసి మనల్ని భయపెట్టించేటటువంటి అవకాశం ఉంది. పొరపాటున మనం వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసామా, డైరెక్ట్ ది మ్యాటర్. ఆ తర్వాత ఇంకేమీ సెట్టింగ్ ఉండదు,
ఫోన్ నెంబర్ కాల్ చేసినా కూడాను ఏమీ రెస్పాన్స్ కూడా ఉండదు. ఇలాంటివి జరిగితే లేదు అంటే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. మనకు ఏదో ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏమంటే మేము చేసేటటువంటి పనికి మీరు రేటింగ్ ఇస్తే, లేదు అంటే దీంట్లో మేము చెప్పిన విధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఈరోజు 5,000 ఇన్వెస్ట్ చేస్తే రేపటికి 10,000 అవుతాయి, 10,000 ఇన్వెస్ట్ చేస్తే 4 రోజుల్లో 50,000 అవుతాయి. మీరు ఈ ప్రోగ్రాంలో కనుక మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మనకు కాల్ వచ్చినప్పుడు మనం కనుక పొరపాటున ఆశపడి ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ తప్పనిసరిగా రెట్టింపు అవుతుంది. 10,000 వేస్తే 20,000 అవుతాయి, 20,000 వేస్తే 50,000 అవుతాయి, వారం రోజుల్లో ₹1,00,000 కూడా అవుతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్లో మనకు ఆ ఫిగర్స్ కనపడుతూ ఉంటాయి. డ్రా చేసుకోవడానికి మాత్రం రావు. అర్థమైందా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు అర్థమైన తర్వాత వాడు మన అకౌంట్ క్లోజ్ చేసుకుంటారు. కేల్కతం దుకాణం ద్వారా. ఇలాంటి సందర్భంలో మీకు అందరికీ ఒకటి చెప్పాలి. లలితా జ్యువెలరీ యాడ్ విన్నారు కదా, ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు? ఎవరికి మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారం డబ్బుల అమౌంట్ కావాలి అని అంటే సుమారు 7.5-8 సంవత్సరాలు పడుతుంది. వారం రోజుల్లో 10 రోజుల్లో మనకి డబ్బుల అమౌంట్ వస్తాయి అని అంటే అది నిజంగా అయ్యేటట్టయితే నేను కూడా ఖర్చు పెట్టాను. మీకు తెలియటం కాదు, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ పెద్దవాళ్ళకి చెప్పాలా, మీ బ్రదర్స్కి చెప్పాలా, మీ సిస్టర్స్కి చెప్పాలా, మీ పెద్దనాన్న వాళ్ళకి, మేనమామలకి అందరికీ చెప్పాలి. ఎందుకనంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఇలాంటి కాల్ కనుక వచ్చినట్లయితే ఇట్లాంటి మోసం బారిన పడకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటున పడ్డారు, ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటి? రిపోర్ట్ రాసుకొని సంఖ్యలో పెట్టుకొని పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కాదు. ఏం చేయాలి? 1930 ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే, లేదు అని అంటే www.cybercrime.gov.in ఆ పోర్టల్లోనైనా సరే ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి అమౌంట్ వేరే అకౌంట్కి వెళ్ళేటటువంటి లోపల దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? అది ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు నిదానంగా 4 రోజుల తర్వాతనైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ చేస్తే దాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది మీకు తెలియటమే కాదు, మీరు ఏం చేయాలి, ఇంకా మీరు 10 మందికి చెప్పాలి. 10 మందికి చెబితే ఇట్లాంటి సార్ మాకేం లేదు సార్, మేము మెడికోసం సార్, మేము మాకు చాలా అవేర్నెస్ ఉంది, ఇలాంటివి ఏం బారిన పడము అని చెప్పేసి అంటారు. రీసెంట్ స్టోరీస్ ఏం చెప్తున్నాయి అని అంటే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ వారు కూడాను ఇలాంటి సైబర్ క్రైమ్ బారిన పడాల్సి వచ్చింది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన కన్వెన్షనల్ థెఫ్ట్స్ ఉంటాయి, మోటార్ సైకిల్ థెఫ్ట్, లేదంటే మనం ఇంట్లో లేని సమయంలో తలుపగలు కొట్టుకొని వచ్చేసి ఐరన్ సేఫ్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకొని, ఇవన్నీ కన్వెన్షనల్ అఫెన్సెస్ అనమాట. వాటి పోయినా 10,000, 25,000, 1,00,000, 2,00,000 పోతాయి. కానీ ఇట్లాంటి సైబర్ క్రైమ్ అయితే మాత్రం క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోయేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో మీ పెద్దవాళ్ళందరికీ కూడాను చెప్పండి. ఇంకొకటి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మనం పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. ఏంది ప్రేమించమని చెప్పేసి వెంటబడటం, లేదు అని అంటే వాడేదో 2 మాటలు మంచిగా పిల్లోడు అబ్బాయి 2 మాటలు చెప్పంగానే ఈల్డ్ అయిపోవటం, నిజమే ఇదంతా లవ్ అండ్ ఎఫెక్షన్ అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా పొరపాటు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, అమ్మాయిలకు ముందుగా మీకే చెప్తున్నా నేను, మనల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ మన ఉన్నతిని కోరేది, మన బాగును కోరేది, మనం ఏమాత్రం ఇబ్బంది, మనకు చిన్న నొప్పి తగిలినా బాధపడేది ఒక తల్లిదండ్రులు. మిమ్మల్ని ఈవెన్ నాట్ యువర్ సిబ్లింగ్స్ ఆల్సో మీ యొక్క ఉన్నతి కోరేది, మీకేదైనా చిన్న బాధ కలిగినా బాధపడేది, మీకు ఏదైనా అచీవ్మెంట్ వచ్చినట్లయితే బాగా సంతోషపడేది ఒక తల్లిదండ్రులే. అలాంటి వాళ్ళ మాటలు మీరు తప్పనిసరిగా వినండి. అంతేగాని మీరు కాలేజీకి వచ్చినప్పుడు, లేదంటే ఇంకో ప్లేస్కో వెళ్ళినప్పుడు మీ చుట్టూతా అబ్బాయిలు రావచ్చు. అబ్బాయిలు నువ్వు నడుస్తుంటే బాగున్నావు, నీ జడ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నేను జోకర్లమ్మ చెప్పేది, నీ డ్రెస్ బాగుంది, నీ స్టైల్ బాగుంది అని చెబితే వాళ్ళు చెప్పేటటువంటి మాటలకు మోసపోయి లైఫ్ అంతా కూడాను
ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైందా? వరుస మనం ఒకసారి కనుక పొరపాటున సైడ్ స్టెప్ వేసాము అని అంటే మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి వాళ్ళం ఎక్కడికి పోలేనటువంటి పరిస్థితి, లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది. మీ అందరికీ కూడా అడ్వైస్ కమ్ వార్నింగ్. ఇట్లాంటి యాక్టివిటీస్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో క్షమించేది ఉండదు. మీరు మన సీఎం గారి ప్రసంగాలు కూడా విని ఉంటారు. చాలా మీటింగ్లో కూడా చెప్తున్నటువంటి సీఎం గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి, ఆడబిడ్డల జోలికి ఒక్కసారి కనుక వెళ్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వాటికి మీరు ఏదన్నా పాల్పడినట్లయితే మాత్రం బాగుంది. ఇందాక చెప్పాను ఈ డ్రగ్స్ దాని మీద, మేడం మీ దగ్గర నుంచి ఇప్పుడే పర్మిషన్ తీసుకుంటున్నాం. తర్వాత ఎప్పుడో మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి టైంలో తప్పనిసరిగా హాస్టల్స్లో ఎక్కడో చోట మేము రైడ్స్ కండక్ట్ చేస్తాం. మీరు దానికి అనుమతించాలా. ఒకసారి కనుక దానిలో దొరికారు అని అంటే మాత్రం కేల్కతం దుకాణం బంద్, ఇలా మూసేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని మీరు అచీవ్ చేయలేక వాళ్ళకి మొక్కలు చూపించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైంది కదా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.